శైలజ మేడం గారికి, లలిత మేడం గారికి, ఈ మన పత్రిజీ మహిళా చైతన్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలండి. ఇవాళ నా జీవితంలో జరిగిన నా అనుభవాలు, తర్వాత వాటి నుంచి నేను ఏం నేర్చుకున్నాను, అది ఏం పాటిస్తున్నానని కొన్ని విషయాలు మాత్రం చెప్తానండి నేను. నా పేరు సూర్యకుమారి అండి. మాది రాజమండ్రి. మా అమ్మగారిది గొల్లల మావిడాడ. నేను 2008లో ధ్యానంలోకి వచ్చానండి. ఆ ధ్యానంలోకి రావడం కూడా ఒక నడుము నొప్పితో వచ్చాను. అందులోకి వచ్చిన తర్వాత అంటే చాలా బెడ్ రెస్ట్‌లో ఉండేదాన్ని. మెడిటేషన్ ద్వారా నేను ఆ నడుము నొప్పి తగ్గించుకుని, అద్భుతంగా బయటకొచ్చి తర్వాత ఇంకప్పటి నుంచి ఒక 13 సంవత్సరాల పాటండి. అసలు ఒక మెడిసిన్ గాని, హాస్పిటల్ మెట్టి ఎక్కడం గాని తెలీదండి. 13 సంవత్సరాలు అసలు. ఇంకా కొద్దిగా జ్వరం వచ్చినా కూర్చుని ధ్యానం చేసుకోవడం అంతే. తగ్గిపోయేదండి. అస్సలింక ఎలాంటి ఆలోచన లేదింక. ఎలా గడిచిందంటే ఆ 13 సంవత్సరాలు కూడా ఎంతో కష్టంగా ఆ నడుము నొప్పితో 2, 3 సంవత్సరాలు మంచం మీద ఉండి హాస్పిటల్ తిరిగి, తిరిగి విసుగొచ్చేసింది. అలాంటి టైంలో నాకు ధ్యానం అందించిన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి నాకు నిజంగా వేల వేల కృతజ్ఞతలండి. గురువుగారే స్వయంగా వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, "ఏం పర్లేదమ్మా నువ్వు ధ్యానం చేసుకో తగ్గిపోతుందని" చెప్పారండి గొల్లల మావిడాడ పిరమిడ్‌లో. నిజంగా అలాగే రెండవ రోజు నుంచి కూడా తగ్గుతూ, తగ్గుతూ వచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతురాలినయ్యాను, శక్తివంతురాలినయ్యాను. అప్పటినుంచి ప్రతిరోజు ధ్యానం. ధ్యానం చేసుకోవడం మా ఇంటికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ చెప్పేదాన్ని. మా చుట్టాలు, బంధువులందరికీ కూడా ధ్యాన ప్రచారం చేసేదాన్ని. మా ఇంటికి మా ఇంటి దగ్గరలో స్కూల్ ఉందండి. ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్‌కి వెళ్ళి చెప్పానండి. ఒక్కొక్క వారం రోజుల పాటు మా ఇంటి దగ్గర చుట్టుప్రక్కల ఉన్న మా స్కూళ్ళన్నిట్లికి వెళ్ళాను. వెళ్ళి ప్రతి స్కూల్‌లో కూడా ఒక్కొక్క వారం రోజులు మెడిటేషన్ నేర్పించి వాళ్ళకి క్లాసులు చెప్పి వచ్చానండి. అలాగే ప్రతిరోజు కూడా మా ఇంటికి ఒక 30 మంది, 40 మంది పిల్లలొచ్చేవారు. స్కూల్ అయిన వెంటనే మా ఇంటికి వచ్చేసేవారండి సాయంత్రం. వచ్చి చక్కగా ధ్యానం చేసుకొని వెళ్ళేవారు. వాళ్ళు ఎంతెంతో ఉన్నత లోకాలకు వెళ్ళి ఎంతో అద్భుతమైన మెసేజ్‌లు అందించేవారండి. అలా జరుగుతూ మా ప్రయాణం 3 పువ్వులు 6 కాయల్లాగా మా ప్రయాణం అద్భుతంగా జరిగేది. ఎక్కడ ధ్యానం క్లాస్ ఉందంటే అక్కడికి మేమందరం వెళ్ళేవాళ్ళమండి. అలాగే ఎక్కడ క్లాస్ పత్రి సార్ వస్తున్నారంటే చాలండి ఇంక. మాకు ఎంత అద్భుతమంటే ఇంక సరదా అనమాట. ఒక 2, 3 రోజుల నుంచి ఎప్పుడు సెలవు దొరుకుతుందని మా వారు లీవ్ పెట్టేసుకొని వెళ్ళి సార్ దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళమండి. సార్ యొక్క సందేశాలు తీసుకునేవాళ్ళం. ఆ నేపథ్యంలో ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్క అనుభవం వస్తూ ఉండేదండి. ఇలాగే వైశాఖ పౌర్ణమి వస్తుంది. వైశాఖ పౌర్ణమికి మా గొల్లల మావిడాడ నుంచి గాని, మన రాజమండ్రి నుంచి గాని చాలా మంది వెళ్తున్నాం. మీరొస్తున్నారా అని అడిగేవారండి. అడుగుతుంటే అంటే నాకు వెళ్ళాలని ఉంది. బుద్ధ పౌర్ణమికి బెంగుళూరు వెళ్తున్నారంటండి అందరూను. మరి మనం ఎలాగండి అంటే మనం వెళ్ళలేం కుమారి. నాకు లీవ్ దొరకదమ్మా. సెలవు దొరకదు. ఇవ్వరు అన్ని రోజులు ఇవ్వరు అని మా వారంటుంటే నాకు అనిపించేది. సరే అయితే పోన్లే ఎప్పుడుకి మనకి యోగం ఉంటే అప్పుడే వెళ్తాం. బుద్ధుడి దగ్గరికి, ఆ పిరమిడ్‌కి అని నేను అనుకుంటూ ధ్యానంలో కూర్చున్నానండి. కూర్చునేటప్పటికి మాకు పిరమిడ్ ఉందండి. చిన్న పిరమిడ్. ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇంట్లో బుద్ధ భగవానుడిది, పత్రి సారది, మాస్టర్స్ అందరి ఫోటోలు పెట్టుకొని చక్కగా కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళమండి. ఒక పిరమిడ్ లాగే ఉండేదింక. ఎప్పుడైతే పూర్తిగా లీనమై కూర్చున్నానో, బుద్ధ భగవానుడు నా హృదయం ఇలా తెరుచుకుందనమాటండి. ఒక కమలం వికసించి, అందులోంచి ఇలా వికసించి, బుద్ధుడొచ్చి నా ఎదురుగా కూర్చున్నాడండి. అదేంటి బుద్ధుడు కనిపించాడు. బుద్ధ భగవానుడొచ్చేసాడు. సార్ నాకు నమస్కారం అండి. మీ దగ్గరికే నేనొద్దాం అనుకున్నానండి. నా దగ్గరికే మీరొచ్చి దర్శనం ఇచ్చారు అని ఆనందంతో పొంగిపోతుందనమాట. హృదయం పొంగిపోతుంటే, బుద్ధుడు ఎక్కడో లేడమ్మా. బుద్ధత్వం ఎక్కడైతే ఉందో అక్కడే బుద్ధుడున్నాడు. ఎక్కడికో రావాలి, ఎక్కడికో వెళ్ళాలి. అది శుద్ధ దండగ. బుద్ధత్వం ఎక్కడ ఉంటే బుద్ధుడు అక్కడే ఉన్నాడు. ప్రతి ఒక్కరు బుద్ధుళ్ళే. బుద్ధత్వం ఆచరించే వాళ్ళందరూ అని ఆయన చెప్పారండి. నాకు ఆ మాటకి ఇప్పటికీ మర్చిపోనండి. ఎందుకంటే బుద్ధత్వం ఎక్కడుందో అక్కడ ప్రతి ఒక్కరు బుద్ధుళ్ళే. బుద్ధుడు అక్కడే ఉన్నాడు అని చెప్పారు. ఇప్పటికి అప్పటికి నేను బెంగుళూరు
వెళ్ళాలనేది దాట్లేదు. అంటే వెళ్ళాలంటే మనకి నిజంగా ఎప్పుడు వస్తుందో అప్పుడు వెళ్తాం కంపల్సరీ. అలాగే ఒక జీసస్‌తో అనుభవం అనమాట. అంటే అలాగే ప్రతిరోజు ధ్యానంలో ప్రతి ఒక్క మాస్టర్‌తో వెంకటేశ్వర స్వామితో గాని, షిరిడి సాయిబాబాతో గాని, మహావతార్ బాబాజీతో గాని, యోగానంద పరమహంస మాస్టర్స్ అందరితో కూడా ఒక్కొక్క మెసేజ్ తీసుకున్నానండి నేను. అంటే మాస్టర్స్ అందరూ దర్శనం ఇచ్చి ఒక్కొక్క మెసేజ్ ఇచ్చేవారు. ఒక్క మెసేజ్ చెప్తాను. ఆహ్, ప్రతిరోజు ప్రాతకాల ధ్యానంలో కూర్చోవడం అలవాటు. ఎప్పుడు పగలెప్పుడు కూర్చున్నా కూడా ఒకే స్థితిలో ఉన్నట్టుండేది. అలా కూర్చునేటప్పటికండి మా ఇంటి గుమ్మం దగ్గరికి జీసస్ వచ్చారు. జీసస్ రాగాందే అలా గుమ్మంలోకి చూస్తూ అలా చూస్తున్నాననమాట. అంటే ఎంత పెద్ద మాస్టరొచ్చారు అని ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే మాస్టర్స్ అందరిని కలుసుకుంటున్నాను కదా! మాస్టరొచ్చారు, జీసస్ రండి సార్. మా 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 పిరమిడ్‌లోకి రండి సార్ అని ఆహ్వానిస్తున్నా. అలా నుంచుని చూస్తున్నారండి. చూస్తుంటే అక్కడ రామ్మా అని ఇలా చెయ్యి ఊపుతున్నారు జీసస్. అంటే సార్ వస్తున్నాను ఉండండి. ఒక్క నిమిషం ఉండండి అన్నాను. అంతే అలా కూర్చుని. అని కూర్చుని నేను అలా కూర్చునే ఉన్నా. కూర్చుని ఉండేటప్పటికి నేను చిన్న పిల్లనయిపోయాననమాట. చిన్న పిల్లలు ఒక 5 సంవత్సరాల పాపనయిపోయి, ఒక వేల్స్ అంటండి గౌను. అది వైట్ కలర్‌లో ఉంది. వేల్స్ వేసుకొని అక్కడే నా భౌతిక శరీరం అలా ఉంది. నాలోంచి ఆ చిన్న పిల్ల ఆత్మరూపంలో వెళ్ళి గుమ్మం దగ్గరున్న జీసస్ చెయ్యి పట్టుకున్నారండి. జీసస్ నా చెయ్యి పట్టుకుని ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయారు. ఆకాశంలోకి తీసుకెళ్ళి మబ్బులలోకి మొత్తం ఆకాశమంతా, గగనమంతా చూపించి చక్కగా ఆడుకున్నామండి. ఒక రోజంతా ఆడుకున్నాం. జీసస్ నేను. ఆడుకుంటుంటే ఆయన తోటి ఆడుకుంటుంటే చుట్టూతా ఒక వైబ్రేషన్ కాంతి. నేను కూడా కాంతిలో కాంతినయిపోయాను. అప్పుడు ఆహ్, ఆడుకున్న తర్వాత అప్పుడు జీసస్‌ని అడుగుతున్నాను. సార్ ఇంతసేపు వచ్చి మీతో కూర్చున్నాను సార్ నేను. మరి మీరిచ్చే నాకు సందేశం ఏంటి సార్? నాకు మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసిన సందేశం ఏదన్నా ఉంటే చెప్పండి సార్. చిన్న పిల్ల అడుగుతుందనమాటండి అక్కడ. అంటే నాకు నేనే ఆశ్చర్యపోయాను. నా చిన్నప్పుడు నా చిన్నతనం ఏంటో నాకు గుర్తులేదు. ఒక ఫోటో కూడా లేదు. అలాంటిది జీసస్ దగ్గర ఆ చిన్న పిల్ల నేను చూసుకుంటే ఇప్పటికి గుర్తుందండి. అని కూర్చుని పత్రి సార్ దగ్గర మనం పత్రి సారే జీసస్, ఈశ్వరుడు అన్నీ. అలా మఠం వేసుకొని కూర్చుని ఆయన ముందు నేను కూర్చుని, నా ముందు ఆయన కూర్చుని చేతుల్లో చేయి పెట్టి అడుగుతున్నాననమాట. అడుగుతుంటే అప్పుడు జీసస్ నవ్వుతూ ఆయన అంటున్నారు ఇలా, ఆయన హృదయంలోంచి ఒక భాండాగారం తీసి ఆయన ఇచ్చి, "ఇదే నీకిచ్చే నేను మెసేజు. ఈ భాండాగారాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు ఎంతమందికి పంచుకుంటే అంతమందికి పంచుకో. నీ ఇష్టం." అని అన్నారండి. అంటే ఆ భాండాగారం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ భాండాగారాన్ని అద్భుతంగా నాకిచ్చి, "నువ్వు ఎంతమందికి ఇచ్చినా ఇది పెరుగుతూనే ఉంటుంది. 10 రెట్లయి నీకు తిరిగొస్తూనే ఉంటుంది" అని ఆహ్, హ్మ్. సారు అద్భుతంగా మెసేజ్ ఇచ్చారండి. అప్పటినుంచి కూడా అంటే ప్రేమ అంటే ఏంటి? ప్రేమ తత్వం అంటే ఏంటి? అది నాకు తెలిసొచ్చిందండి. ప్రతి ఒక్కరిని చూసినా కూడా వాళ్ళు కోపంతో ఉన్నా, అప్పటికి ఆ కోపం నాకు కనిపించిన తరువాత వేరే కోణంలో ఉన్న ప్రేమ తత్వాన్ని మాత్రమే నేను చూడగలుగుతానండి. చూస్తాను. ఒకవేళ నిజంగా నాకు నా ఒక్కొక్కసారి వారి మీద ఏదన్నా అంటే కోపం వచ్చినా, మళ్ళీ ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకునే శక్తి కూడా నాకొచ్చింది. అలా జీసస్ తోటి నా ప్రయాణం అండి. అలా ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక్కొక్క మెసేజ్ తీసుకుంటూ ఒక్క నిమిషం అండి. ఆ! ఓకే ఫ్రెండ్స్. హ్మ్. ఇలా ఇలా జరుగుతున్న సమయంలో ఇలా ఇలా ప్రయాణం అద్భుతంగా సాగుతున్న సమయంలో చక్కగా ధ్యానం చేసుకోవడం అండి. క్లాసులకి వెళ్ళడం మా వారు, నేను, మా పిల్లలు. అలాగే ప్రతి చోటకి క్లాసులకి వెళుతూ ఉండేవారమండి. అలా వెళుతూ ఉండగా క్లాసులు చెప్పేటప్పుడు
ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉండేదాన్ని. ప్రతి ఒక్కరు ధ్యానం చేసుకోండి. సంపూర్ణ అంతులవుతారు. ప్రతి ఒక్కరికి కూడా తల నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి తగ్గుతుంది. మీరు ధ్యానం చేయండి అని చెప్పేదాన్ని. చెప్తుంటే తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతుందంటున్నాను కదా! క్యాన్సర్ ఎలా తగ్గుతుంది? క్యాన్సర్ తగ్గుతుంది కదా! క్యాన్సర్ తగ్గుతుంది. పత్రి సార్ అన్నారు. కంపల్సరీ తగ్గుతుంది. అనే స్థితిలో అలా ఉన్నాను. అలా ఉండే స్థితిలో కొన్ని కారణాలు నాకు భౌతికంగా మా ఇంట్లో కాదండి. మా చుట్టుప్రక్కల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. ఆ డిస్టర్బెన్స్ అయ్యేటప్పటికి ఎలా అంటే మనం ఏమీ ఇక్కడ నుంచి రెస్పాన్స్ లేదు. అక్కడ వాళ్ళేదో అనుకుంటున్నారు. అనుకుంటే అనుకోని మనకనవసరం. మనం ధ్యానం చేసుకుంటున్నాం. ధ్యాన ప్రచారం చేసుకుంటున్నాము. మన చేతిలో ఒక ధ్యానం అనే ఆయుధం ఉంది. నాకేంటి భయం అనేసి నేను అలా పూర్తిగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. కానీ రాను రాను వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ చేతల వల్ల నాకు హృదయంలో గాయం ఏర్పడిపోయింది. బాగా. ఇంకా ఆ మాటలకి తట్టుకోలేనంత స్థితిలోకెళ్ళిపోయాననమాట. ధ్యానంలో కూర్చోవడం సేతు వర్క్ చేసాము. సేతు వర్క్ షాప్‌లో బాలకృష్ణ సార్ చెప్పేవారు. మనకి ఎవరైనా గత జన్మల్లో విరోధులుంటే వారికి మనం ఇచ్చేది ఏమీ లేదమ్మా. ఒక క్షమాపణ మాత్రమే. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటామో, ఆ క్షమాపణ ద్వారా వారిలో మార్పొస్తుంది. వాళ్ళు కూడా మారతారు అని చెప్పారు. అదే ప్రాసెస్ చేసుకునేదాన్ని నేను. ధ్యానం చేసుకునేదాన్ని. ధ్యానంలో కూర్చొని చక్కగా అది కృతజ్ఞతలు చెప్పుకుంటే ఉండేదాన్ని. కానీ అక్కడ ఏమీ రెస్పాన్స్ ఏమి లేదు. కానీ ఇంకా తట్టుకోలేనంత విపరీతమైనంత గొడవలు ఇంటికి రావడం, మన దగ్గర లోపలికంట వచ్చి తిట్టడం అవన్నీ హృదయంలోకెళ్ళిపోయినియి. తీసేసుకున్నాను. అంటే నేను ఏమి అనకపోయినా ఆ మాటలు మాత్రం బాగా ఇంక తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి హృదయంలో మొత్తం గాయం ఏర్పడిపోయి బాధొచ్చేసేది. ఏంటి దేవుడా! నేనింత ధ్యానం చేసుకుంటున్నాను. ఇన్ని క్లాసులకి వెళ్తున్నాను. ఏంటి ఈ మాటలేంటి? నన్నెందుకు తిడుతుంది ఈవిడ? ఎందుకు ఇలా ఇంతంత గొడవలొస్తున్నాయని నిజంగా చాలా బాధ పెట్టుకునేటప్పటికి గుండెల్లో ఒక చెస్ట్ మీద ఒక గాయంలాగా కణాలన్నీ ఏర్పడిపోయి ఒక చిన్న గడ్డలా వచ్చిందండి. ఆ చిన్న గడ్డలా వస్తే కూడా నేను అనుకున్నాను, చూసాను గానీ ఏమీ నాకేమి అనిపించలేదు. ఎలా అంటే నాది ఇంతవరకు దారి తీస్తుంది, క్యాన్సర్ వరకు వెళ్తుందనే థాట్ కూడా నాకు లేదు. అయినా ఇలా చెస్ట్‌లో చిన్న గడ్డ వస్తే క్యాన్సరు అవుతుంది. ఇలా ఈ స్టేజ్‌కెళ్ళిపోతుంది అని అసలు నాకు ఐడియా లేదండి. అసలు తెలీదు కూడా. భౌతికంగా కూడా తెలీదు. మామూలుగా నేను ఇంక ధ్యానం చేసుకోవడం, పేరవరం అది వెళ్ళడం, క్లాసులు చెప్పడం ఇలా ఉండేదాన్ని. ఉండేటప్పటికి అది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎక్కువవుతుంటే కొద్దిగా నీరసం వస్తుంది. వచ్చేటప్పటికి ఏంటి ఇలా ఉంది అంటే మా అమ్మగారికి చెప్పానండి. మా అమ్మగారికి చెప్తే, "అదేం లేదమ్మా నీకేం పర్వాలేదు. అంత పెద్ద అనారోగ్యాన్ని, అంత పెద్ద వెన్నుపూస నొప్పిని నువ్వు నయం చేసుకున్నావు. దాని గురించి నువ్వు బాధపడతావేంటి? అదేదో చిన్న గడ్డలా, పొక్కులా వస్తుంది. నువ్వు ధ్యానం చేసుకో తగ్గిపోతుందని" మా అమ్మగారన్నారండి. సరే ఓకే. ధైర్యం వచ్చేసింది. చక్కగా అలా ధ్యానం చేసుకోవడం అలా ఉండేటప్పటికి మనకి ఏదైనా వచ్చేటప్పుడు గానండి, ఏదన్నా పోగొట్టుకునేటప్పుడు గాని మనకి మాస్టర్స్ కొన్ని సూచనలిస్తూ ఉంటారు. కానీ, అది మనకి జ్ఞానంతో ఉంటే అర్థమవుతాయి. అజ్ఞానంలో ఉంటే నాకెందుకొచ్చిందిలే అని ఊరుకుంటాం. అర్థం కావు. ఆ సమయంలో ఒక అలా నాకు పెద్దదవుకుంటూ వస్తుంది. అలా ఉంది. గడ్డ అయ్యి అలా ఉంది. ఉండేటప్పటికి టీవీ పెట్టుకున్నానండి. టీవీ వార్తలేవో పెట్టుకున్నాను. ఈటీవీలో పెట్టుకునేటప్పటికి అదే చూపిస్తున్నారు. ఏంటంటే చెస్ట్‌లో గడ్డ రావడం, దానివల్ల కణాలన్నీ గడ్డ కట్టుకుపోవడం, కణాలన్నీ విపరీతంగా మూసుకుపోవడం, మళ్ళీ దానికి ట్రీట్మెంటు కొన్ని వాటిలకి ఒక స్టేజ్‌కుంటుంది. ఒక్కొక్క స్టేజ్ దాటితే దానికి ట్రీట్మెంట్ కూడా ఉండదు అని డాక్టర్లు చెప్తున్నారు అన్నమాట. ఒక యాంకర్‌కి ఇద్దరు డాక్టర్లు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అంటే అది చూసాననమాట. ఇదేంటి నా స్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. అంటే నేనెవరికీ చెప్పలేదు. మా వారికి కూడా తెలీదండి అది.
నా స్థితి ఇలాగే ఉంది. అలాంటప్పుడు మరి ఇదేంటిది? ఇలా క్యాన్సర్ వరకు దారితీస్తుందా? ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? అని అనుకున్నానండి ఆ టీవీలో చూసిన తర్వాత. కానీ అనుకున్నాను గానీ, నాకు ఏముంది నేను ధ్యానం అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకొనున్నాను. నాకు పత్రి సార్ ఉన్నారు. నాకు భయమేంటి? నేను 41 డేసు ధ్యానం చేస్తాను. ఈ ధ్యానంలో సార్ నాకు ఏం మెసేజ్ ఇస్తే దాన్ని ఫాలో అయిపోతాను అని నేను దృఢంగా నిశ్చయించుకున్నానండి. ఆ రోజు నుంచి 41 డేస్ అండి. ప్రతిరోజు తెల్లవారుజామున, సాయంత్రం 41 డేసు 3 గంటలు చొప్పున ధ్యానం చేసుకున్నా. ధ్యానం చేసుకున్నాను. 41వ రోజు వచ్చేటప్పటికి పత్రి సార్ పేరవరం వస్తున్నారని చెప్పారండి. పేరవరం వస్తున్నారు అనేటప్పటికి నాకు చాలా సంతోషమైందనమాటండి. అంతే. మా వారు, నేను వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత పత్రి సారు ఆ రోజంతా కూడా పేరవరంలో చక్కగా అద్భుతంగా క్లాస్ చెప్తూ, పాటలు పాడుకుంటూ ఆహ్, అలా చూస్తున్నారండి. నేను చూస్తున్నాను సారంక. ఎందుకంటే సారు మనకి మెసేజ్ ఇవ్వడం ఏంటంటే, వారి నోటి నుంచే రావక్కర్లేదండి. వారు ఒక కంటి చూపు చూసారంటే, ఆ చూపుల్లో మనం చూపు కలిపి చూపిసేటప్పటికి ఆయన చూస్తున్నారంటే, మనకెన్నో సమస్యలు క్లియర్ అయిపోతున్నాయక్కడ. ఎందుకంటే, ప్రతి దానికి ఆ చూపులోంచి సమాధానం వచ్చేసేది. మనకెన్ని సమస్యలున్నా గాని, ఒక ఆనందంగా ఉన్నా కూడా మీరెక్కడికెళ్ళాలి, ఏం చేయాలని అనుకున్నా కూడా, నిజంగా ఆహ్, ఆ చూపులో, ఆ ప్రేమ తత్వంలో ఆయన యొక్క అద్భుతమైన ఆ గాఢమైన చూపు ద్వారా కొన్ని మనలో ఎవరికైతే ఏ ప్రశ్నలుంటాయో, ఆ ప్రశ్నలకు ఆన్సర్‌లొచ్చేసాయనమాట. అలా ఆయన అలాగే చూస్తున్నారు. ఆయన కళ్ళల్లో కళ్ళు ఎక్కడికెళ్ళినా సార్‌ని వదలనండి నేనైతే గనక. ఇంకా ఆయన ఎక్కడుంటే ఆయన దగ్గరే ఉంటాననమాట. కొంతమందంటారు ఆయన దగ్గరికెళ్ళితే కొడతారు, తిడతారు, చెంపలు వాయించేస్తారు అని ఉంది. అలా జరిగింది కూడా. కానీ నాకైతే మాత్రం సారంటే ఎప్పుడు భయం లేదండి. ఎవరినైనా తోసుకుంటాను నాకు తెలీదు. ఎవరినైనా తోసుకుననుకుంటూ వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చుండిపోయేదాన్ని. ఇంకా ఆయన్నే చూస్తూ ఉండేదాన్ని. పాదాలు సేవ చేసుకోవడం, ఆయన వంక చూడడం, ఆయన ఏం చెప్తున్నారు అలా మొహంలో మొహం పెట్టి వింటూ ఉండేదాన్ని. అలా ఆ రోజు కూడా ఆ పత్రి సార్ ఇంక అలాగే చూస్తూ ఉన్నాను. అలాగే చూస్తూ ఉంటే ఆయన చూపులోంచి ఒక చూపు నాలోకి వెళ్ళి, "ఆ గడ్డ క్లియర్ చేసేసుకో" అనొచ్చిందండి. ఆ గడ్డ క్లియర్ చేసేసుకో అనేసి వచ్చేటప్పటికి, ఆ మర్నాడు మా అమ్మగారు కూడా పేరవారు వచ్చారండి. అమ్మ నాకెందుకో అంటే అది డాక్టర్ గారి దగ్గరికెళ్ళి చూపించుకోమన్నట్టు నాకు సార్ క్లియర్ చేసేసుకో అనొచ్చిందమ్మ అన్నాను. అప్పటికి ఆ మర్నాడికి ఇది ఏమైందంటే గడ్డ ఇంకా పువ్వులా విడిచిపోయినట్టుగా పెద్దదిగా అయిపోయిందండి. అయిపోతే చెయ్యి లాగేస్తుంది. నాకు సింటమ్స్ ఏంటంటే చెయ్యి లాగుతుంది అంతే ఎవరికి చెప్పినా. కొంచెం చెయ్యి లాగుతుంది, చెయ్యి వాస్తుంది అని చెప్పాను. అంటే మా అమ్మగారు గొల్లాల మావిడాడ తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించారు. చూపిస్తే అప్పుడు కూడా నేను ఇది చెప్పలేదు. సార్ నాకు చెయ్యి లాగుతుందండి. బాగా పని చేయలేకపోతున్నాను. బరువులు ఎత్తలేకపోతున్నాను. విపరీతంగా లాగేస్తుంది అంటే, సారు చూసి చెయ్యి లాగడం ఏముందమ్మా అయితే ఎక్కువ వర్క్ ఎక్కువ చేస్తున్నట్టున్నామ్మా అని టాబ్లెట్లు రాసేసారండి. రాసిన తర్వాత బయటకొచ్చేస్తూ అప్పుడు మళ్ళీ అన్నారు. సార్ ఇలాగా నాకు అంటే చెప్పలేక అలా ఉండిపోయాననమాట. అంటే సిగ్గుతో కొంచెం. అంటే సార్ నాకిలా చెస్ట్‌లో చిన్న గడ్డలా వస్తుంది. మరి చెప్పవేంటమ్మా రామ్మా అని ఆహ్, టెస్ట్ చేశారండి. ఆయన టెస్ట్ చేసిన తర్వాత వెంటనే చూసానన్నారు. "ఏమ్మా నీకు ఇంత నొప్పనిపించలేదు, ఇంత బాధ ఎంత స్టేజ్‌కి తెచ్చేసుకున్నావు ఇంత పెద్దదయిపోయింది. నీకు ఏమి అనిపించలేదా? నీకెవరికి చెప్పాలని అనిపించలేదా?" అంటే, "నాకేం అనిపించలేదు సార్. నేను మెడిటేషన్ చేసుకుంటాను. నాకేం అవ్వదు సార్." అంటే, "మీ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారా అమ్మా?" అంటే పెద్దవాళ్ళు మా అమ్మగారొచ్చారండి. మా అమ్మగారు ఉన్నారు. కానీ ఇది "నువ్వు బయటికెళ్ళిపోమ్మా మీ అమ్మగారిని పంపించంటే." "సార్ నాకు భయమేమి లేదు సార్ నాకు. చెప్పండి సార్ నా పరిస్థితి ఎలా ఉంది? ఏంటి? అసలు ఏంటి కారణం?" అని అడిగానండి. అడిగితే లేదమ్మా మా అమ్మని ఒకసారి పంపించండి లోనికి. మా అమ్మగారిని పంపించండి." మా అమ్మగారు కూడా ఆవిడ తట్టుకుంటుందో లేదో అని మళ్ళీ మా అన్నయ్యకి ఫోను చేసి ఈవిడ ఈ బాబు ఈవిడకి ఇప్పటి వరకు చూపించకుండా చాలా అశ్రద్ధ చేశారు మీరు. చాలా పెద్ద స్టేజ్‌లోకెళ్ళిపోయింది ఈవిడ. వెంటనే కాకినాడ తీసుకెళ్ళి ఆ గడ్డని రిమూవ్ చేసేయండి. చేయించేయండి అర్జెంట్‌గాను అనేసి మా అన్నయ్య గారికి ఫోను చేస్తే, మా అన్నయ్యొచ్చండి నా వంక అలా చూస్తూ కన్నీళ్లు పెట్టేసుకుంటున్నాడు. మా చెల్లి ఎంత యాక్టివ్‌గా ప్రతి శుభకార్యంలో గానండి, ఎక్కడ ఏ వర్క్ జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా
మా వారు నేను ముందుండి నడిపించేవాళ్ళం. ప్రతీది కూడా చాలా యాక్టివ్‌గా. ప్రతి పని నేనే చేసేదాన్ని. అలా అంత వర్క్ చేసి మా చుట్టాలు, బంధువుల్లో కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ వచ్చినా ముందు మాకే చెప్పేవారు. మేమే వెళ్ళేవాళ్ళం. అలాంటిది నన్ను చూసి మా అన్నయ్య కళ్ళు నీళ్ళు పెట్టేసుకొని మా మొహం చాటేసేసుకుంటున్నాడు. "అదే అన్నయ్య అలా ఉన్నావేంట్రా? ఇంటి దగ్గర ఏం జరిగింది?" "ఏమీ లేదమ్మా నువ్వు కూర్చో" అనేసి డాక్టర్ గారి దగ్గరికెళ్ళి మాట్లాడొచ్చాడండి. ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఇంటికెళ్ళిపోయామండి. ఇంటికెళ్ళిపోయిన తర్వాత మర్నాడు నేను ఇంటికెళ్ళిపోతాను. మళ్ళీ మా వారికి క్యారేజ్ అది అవ్వదు. నేను వెళ్ళిపోతాను అంటే, "ఎక్కడికెళ్తావు ఇంటికి? ఉండు వెళ్దువుగానిలే" అంటున్నాడు మా అన్నయ్య. అని అంటే, "అదేంట్రా అలా అంటావు? పిల్లలు ఇంటి దగ్గర ఉండిపోయారు. నాకు ఆయనకి క్యారేజ్ అది అవ్వదు. నువ్వు బానే చెప్తావు ఇంటి దగ్గర కూర్చొని. నేనిక్కడ తింటా ఉంటే ఎలా కుదురుతుందనేసి" నేను వెళ్ళిపో అన్నయ్య ఉండమంటున్నాడు. కానీ నేను ఉండనని బయటకొచ్చేసానండి. బ్యాగ్ పట్టుకొని బయటకొచ్చేసేటప్పటికి మా వారొచ్చేసారు. మా వారొచ్చేసి గుమ్మం ముందు నుంచున్నారు. గుమ్మం ముందు నుంచుని, "అదేంటండి మీరొచ్చేసారు ఇప్పుడంటే" వెంటనే వచ్చి పట్టేసుకొని బోరుమని ఏడ్చేస్తున్నారు మా వారు. అదేంటండి ఏమైంది? ఎవరికి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏంటి ఎవరికెలా ఉంది అని అడుగుతుంటే, "ఏమి లేదు, ఏమి లేదు" అనేసి లోనకెళ్ళిపోయి, మా అన్నయ్య దగ్గరికెళ్ళిపోయి, మా వారు ఎప్పుడూ ఓ అలా చిన్న పిల్లవాడిలాగా ఏడవడం నేనెప్పుడు చూడలేదండి. అలాంటిది మా అన్నయ్యని పట్టుకొని బోరున ఏడ్చేసి, "ఏంటి, ఏంటి బుజ్జి ఇలా అయింది? ఏంటి ఏం చేద్దాం ఇప్పుడు చెల్లిని ఏం చేద్దాం?" అంటే అప్పుడు అర్థమైంది నాకు. చెల్లిని ఏం చేద్దాం అంటున్నారేంటి? ఏమైందండి నాకంటే, "నీకేం కాలేదులేమ్మా నువ్వు పక్కన కూర్చో" అనేసి నాకైతే ఏం చెప్పలేదండి. ఏమీ చెప్పకుండా కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆ రోజు డాక్టర్ గారు చూసారు నన్ను. చూసి, "ఏమ్మా ఎలా ఉంది? నీకేంటి? ఏంటి ఏం బాధొస్తుందంటే" "నాకేం బాధ లేదు సార్" అంటే, "నువ్వేం చేస్తావమ్మా" అంటే, "మెడిటేషన్ చేస్తానండి. మా గురువుగారు పత్రి సారండి. నేను అద్భుతంగా క్లాసులు చెప్తామండి." ఇదే చెప్పాను. అంతేగాని నాకెలా ఉంది ఏంటని ఏం చెప్పలేదండి. అప్పుడు వారు, "మరి నువ్వు ఇలా మా అది డాక్టర్ గారు చెప్పారమ్మా ఈ సీట్ రాసి పంపించారు. ఈ ప్రాబ్లమ్ నీకేమన్నా ఉందా" అంటే, "ఏమోనండి నిన్న చెప్పారు డాక్టర్ గారు మీ దగ్గరికి వెళ్ళమన్నారు వచ్చామండి" అంతే. అప్పుడు టెస్ట్‌లన్నీ చేసండి వెంటనే ఆపరేషన్ చేసేయాలన్నారు. "నీకేం లేదమ్మా చిన్న గడ్డ కిందొచ్చింది. ఆ గడ్డ ఆపరేషన్ చేసి తీసేస్తాము సరిపోతుంది. నువ్వు తొందరగానే చూసుకున్నావమ్మా" అని అన్నారండి. అంతే. అన్న తర్వాత వాళ్ళు టెస్టులు చేశారు. ఒక 4 రోజులు పడుతుందన్నారండి. ఆ టెస్టులు రిపోర్ట్‌లన్నీ రావడానికి. తర్వాత ఇంటికొచ్చేసామండి మేము. ఇంటికొచ్చిన తర్వాత మా వారైతే కాస్త బెంగ పెట్టేసుకున్నారు. ఏంటిది 2 సంవత్సరాలు చిన్న పిల్లలప్పుడు 2 సంవత్సరాలు మంచం మీద ఉండి పిల్లలని గురించే ఎంతో ఏడ్చింది. నా గురించి ఏడ్చింది. మళ్ళీ ఇది ఇలా అయింది అని వాళ్ళకి ఏం తెలుసో ఏంటో నాకు తెలీదు ఇప్పటికి కూడా. ఇంకా వాళ్ళకేం చెప్పారో కూడానండి. ఇలా అని పాపం ఆయన మదన పడిపోతూ ఇంకా ఆపరేషన్ చేయించేయడానికి హ్మ్. మేము రిపోర్ట్‌లొచ్చేటప్పటికి వెళ్ళిపోదాం అనేసి ఆయన లీవ్ పెట్టేసుకోవటం అలా జరిగిందండి. ఈ లోపులో ఇంటి దగ్గర నేను ధ్యానం చేసుకుంటున్నాను. నాకైతే భయం లేదండి అసలు. ఏమో ఎలా వచ్చింది? ఎందుకొచ్చిందంటే పత్రి సార్ నేను కలుసుకొనొచ్చాను. పువ్వులాగా విడిసిపోయింది. అదేదో ఆపరేషన్ చేయాలంటున్నారు, తీసేయాలంటున్నారు అంతే. అంతవరకే తెలుసు. అనేటప్పటికి చక్కగా ఇంకా నేను ధ్యానం చేసుకుంటున్నాను. బాగా చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే అప్పుడు నాకు ఆ హాస్పిటల్ ధ్యానంలోననమాటండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ హాస్పిటల్ నుంచి నాకు పిలుపొచ్చింది. పిలుపొస్తే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి ఆ డాక్టర్ గారు ఒక కాంతితో ఉన్నారు. నాకు ఆ డాక్టర్ గారిని చూసేటప్పటికే నాకు ఫస్ట్ చూసేటప్పటికే ఏదో మహావతార్ బాబాజీలా అనిపించారండి. చూడడం చూడడం ఇప్పుడు ధ్యానంలో రమ్మన్నారు. ఇంకా నలుగురు డాక్టర్లున్నారండి చుట్టూతా కూడా ఉన్నారు. ఈయన నన్ను పిలిసారు. ఆయన క్యాబిన్‌కి రమ్మన్నారు. నేను వెళ్ళాను. ఇలా కూర్చున్నానండి. కూర్చుంటే, "హలో సూర్యకుమారి ఎలా ఉన్నారు?" అన్నారండి. అంటే చాలా నమస్తే అండి డాక్టర్ గారు. చాలా బాగున్నానండి. చాలా హెల్తీగా ఉన్నాను నేను అన్నా. అంటే, "అంత కాన్ఫిడెన్స్‌గా అలా చెప్తున్నావమ్మా నువ్వు" అంటే, "చాలా బాగున్నాను సార్ నేను. నన్ను చూస్తే తెలియడం లేదా మీకు?" అన్నాను. అనేటప్పటికి సరేనమ్మా. అయితే నువ్వు మరి నువ్వేం చేస్తున్నావు అసలు? అంటే డీటెయిల్స్ అంతా కూడా డాక్టర్ గారు నా దగ్గరికి ఒక ఆత్మ రూపంలో వచ్చి మొత్తం మానసికంగా, భౌతికంగా కూడా తెలుసుకున్నారనమాట మాస్టర్లు. అంటే నీ పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు నువ్వు ఎలా ఉంది నీకు? బాగున్నావా? అంటే చాలా బాగున్నానండి. అంటే నువ్వేం చేస్తావు? నేను మెడిటేషన్ చేస్తానండి. మరి ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నావో తెలుసా? అంటే ఏ స్టేజ్‌లో ఉన్నాను సార్? పత్రి సార్ దగ్గరున్నాను.
అంటే నేను నా సమాధానం ఇలా ఉంది. అంటే ఇప్పుడు మరి నీకు ఆపరేషన్ అవుతుంది. నీ స్థితి ఏంటో తెలుసా? అంటే నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీ వ్యాధి ఏంటో తెలుసా? నీ వ్యాధి పేరేంటో తెలుసా? అని డాక్టర్ గారు అడుగుతున్నారు. అంటే ఏముంది సార్ ఏదో పేరు పెడతారు. నాకు నేను తగ్గి నాకు ఏ వ్యాధైనా సరే, ఏదైనా సరే అండి, నాకు తగ్గించుకునే శక్తి నాలో ఉందని నాకు విశ్వాసం ఉంది. నా మీద నాకు విశ్వాసం ఉంది. నాకు మా గురువు గారి మీద అంత విశ్వాసం ఉందండి అని అంటున్నాను. అంటే ఇలా ఇంటర్వ్యూ జరుగుతుంది. అంటే "నీకంత కాన్ఫిడెన్సా?" అని కళ్ళెర్రజేసి అన్నారండి ఆయన అక్కడ. నాకు ఆయన మాట్లాడుతున్నారు గానీ, ఒక డాక్టర్ గారిని చూస్తున్నానా, మహావతార్ బాబాజీని చూస్తున్నానా? చక్కగా ఇంకా నలుగురు, ఐదుగురు డాక్టర్లున్నారండి నా చుట్టూతా కూడా. అంటే వారంతా నా మొహం వైపు చూస్తున్నారు, నవ్వుతున్నారు. అంటే "నీకంత కాన్ఫిడెన్సా?" అంటే "యెస్ సార్. కాన్ఫిడెన్స్. నా మీద నాకు నమ్మకం సార్. నా గురువు మీద నాకు నమ్మకం సార్. పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను సార్ నేను" అని వారితో గట్టిగా అన్నాను సార్. అనేటప్పటికి ఆయన ఇంక అలా చూస్తూ ఉండిపోయి, "సరే అమ్మా అయితే, మరి మీరొచ్చారు కదా! మీరొచ్చి కూర్చున్నారు. మీరు వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ చాలా మంది పేషెంట్‌లని చూసారు కదా! మీకేమనిపించింది?" అని అడిగారండి డాక్టర్ గారు. అంటే చాలా మంది డాక్టర్‌లని ఆ! చాలా మంది పేషెంట్లున్నారు కదా! వాళ్ళందరిని చూస్తే మీకేమనిపించింది అని అనేటప్పటికి, చా చాలా బాధనిపించింది సార్ మరి. మరి నాకు వాళ్ళందరిని అంటే అక్కడికి వెళ్ళేటప్పటికండి నిజంగా హాస్పిటల్‌లో మామూలుగా చూసేటప్పటికి భయంకరంగా ఉన్నారండి. రక్తాలు కారుకుంటూ. అంటే వారు ఇంకా ఎలా ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు కూడా రేపో, ఎల్లుండో ఇంక వెళ్ళిపోతారు. అంటే అంత స్టేజ్‌కి అంత స్థితిలో జారిపోయిన వాళ్ళలా ప్రతి ఒక్కరు కూడా తల తీయించేసుకొని హెయిర్ లాస్ అయిపోయి, తర్వాత కాళ్ళు, చేతులు కదలలేని పరిస్థితుల్లో, గొంతు మాట్లాడలేని స్థితిలో, పొట్ట విపరీతంగా పెరిగిపోయి, అంటే ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళందరిని చూసానండి నేను. ఆ హాస్పిటల్‌లో అంతా కూడా. నేను చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు మామూలుగా. వ మ అది చూసాను కదా! అప్పుడు సార్ అడుగుతున్నారనమాట డాక్టర్ గారు. "మరి నువ్వు అంతమందిని ఎలా చూసావు కదా! ప్రతి ఒక్క రూమ్‌కి టెస్టులు చేయించుకోవడానికి 4, 5 రూములకి వెళ్ళానండి నేను. ప్రతి రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్‌కెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా కనిపించారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించిందనమాట నాకు. అలా ఉన్నారు కదా! మరి నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా! నీ వ్యాధి నువ్వు తగ్గించుకుంటానన్న కాన్ఫిడెన్స్ నీకుంది. మరి నువ్వు నీ పరంగా నువ్వేమన్నా మా హాస్పిటల్‌కి నువ్వు చేయగలవా? అని అడిగారండి. అంటే, "సార్ నేను చేస్తాను సార్. నేను చేస్తాను సార్. నాకు తెలిసింది నేను చెప్తాను సార్" అని అన్నానండి. అంటే "ఏం చెప్తావు?" అంటే, "ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తాను సార్. ధ్యానం చేయిస్తాను. వారు చేసుకునే దాన్ని బట్టి మన కర్మఫలాలుంటాయి సార్" అని నేను చెప్పానండి. చెప్పేటప్పటికి ఇంకా వాళ్ళు అంటే మా అంటే మా హాస్పిటల్‌కే అనే కాదు. నీలాగా ఇంత అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా నువ్వు సాయం చేయగలవా? నువ్వు చెప్పగలవా? నీకు ఆ విశ్వాసం ఉందా? అని అడుగుతున్నారనమాట. అందరూ కూడా అలాగా ఆలకిస్తూ. అంటే పూర్తిగా చెప్తాను సార్ నేను. నాకు తెలిసింది నేను చెప్తాను సార్. నాలాగే నేను ఆరోగ్యంగా తయారు చేస్తాను సార్ వాళ్ళని కూడా. అని చెప్పేటప్పటికి మొత్తం మాస్టర్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టండి ప్రతి ఒక్కొక్క రూమ్‌కి తీసుకెళ్ళి పేషెంట్‌ని చూపిస్తున్నారు. చూపిస్తుంటే నేను అలా ఆ ధ్యానంలోనే ప్రతి ఒక్కొక్క రూమ్‌కి వెళ్ళి ఆ బెడ్‌ల మీద కూర్చొని ధ్యానం చేయిస్తున్నాను ప్రతి ఒక్కరి చేత కూడా. అలా నాకు ధ్యానంలో కనిపించిందండి. ధ్యానంలో కనిపించిన తర్వాత ఒక 4 రోజులకి నాకు ఇది రిపోర్ట్‌లొచ్చినియి. రిపోర్ట్‌లొచ్చినియి. ఆపరేషన్‌కి రమ్మని నాకు ఫోను చేశారండి హాస్పిటల్ నుంచి. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు ఇంకా రేపు, ఎల్లుండిలో 2 రోజులు పడుతుంది ఆపరేషన్‌కన్నారండి. అంటే ఆహ్, ఒక సింగిల్ రూమ్ తీసుకోమన్నారు. నాకెందుకో సింగిల్ రూమ్ తీసుకోవాలని అనిపించలేదు. ఆహ్, ఎక్కువ మందున్న రూమ్ కావాలన్నానండి. అంటే 10 మంది వరకు ఉన్నారు. 13 ఎంతమందో ఉన్నారు. ఆ రూమ్‌లో ఒక బెడ్ తీసుకున్నాము. వెళ్ళిన తర్వాత ఆ బెడ్ మీద కూర్చున్నానండి నేను. కూర్చున్న తర్వాత వెళ్ళేటప్పటికి ఆ రూమ్‌లో అంతా కూడా అండి హ్మ్. ఏంటంటే నెత్తురుతో కారుకునే వాళ్ళందరూ ఉన్నారు. ఎలా అంటే ముక్కుల్లోంచి ఆహ్, వాటర్ వెళ్ళడానికి, గొంతులో ఇక్కడ ఆపరేషన్ చేసి గొంతులోంచి ఆహారం వెళ్ళడానికి, నరాలన్నీ రక్తాలు కారుకుంటూ
ప్రతి ఒక్కరు కూడా ఎంత భయంకరంగా ఉన్నారండి. చాలా భయంకరంగా వాళ్ళని చూస్తుంటే అయ్య బాబోయ్! ఇక్కడి నుంచి పారిపోవాలి అని అనిపించేసేదనమాట. అలా ఉంటే నాకు వాళ్ళందరిని అలా చూసానండి. చూసిన తర్వాత ఏముంది ఇంక మేము బెడ్ తీసేసుకున్నాం. ఒక పక్కన మధ్యలో ఇచ్చారు మాకు. ఆ బెడ్ మీద కూర్చున్నాను. బెడ్ మీద కూర్చున్న తర్వాత ఇంక నాకు మొదలుపెట్టాననమాట ధ్యానం. నాకింక ఇదేం తెలీదు. నాకు ఇలా మెసేజ్ ఇలా నేను డాక్టర్ వెళ్ళగానే సారన్నారండి. ఇలా చూడగానే ఆపరేషన్‌కి వెళ్ళిన వెంటనే సారన్నారు, "ఏమ్మా సుజీకుమారి ఎలా ఉంది?" అని చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. "చాలా బాగున్నాను సార్." అంటే, "మరి ఆపరేషన్ చేసి తీసేసుకుందాం అమ్మా. క్లియర్ చేసేసుకుందాము" అని అంటున్నారు. ఇక్కడ ఈయన అన్న మాట నాకు అక్కడ పత్రి సార్ నోట వెంట వచ్చింది ఆ మాట. అంటే ఆయన చూపులోంచి నాకు అనిపించింది. క్లియర్ చేసేసుకుందాము అనేసి ఆ మాట. ఓకే సార్ క్లియర్ చేసేసుకుందాం అని అన్నానండి. అన్న తర్వాత బెడ్ ఇచ్చారు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నానండి. కూర్చుని అలా ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటే మా అమ్మగారు, మా అన్నయ్య ఉన్నారు. తర్వాత అక్కడ నర్సులు వెళ్ళిన దగ్గర నుంచి అంటే వాళ్ళు ఇంజెక్షన్‌లివ్వడం, తర్వాత అది బీపీ చెక్ చేయడం అవన్నీ చేయడానికొస్తూ ఉండేవారు. వాళ్ళెప్పుడొచ్చినా కూడా ధ్యానంలోనే ఉండేదాన్ని. అలా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేటప్పటికి మన ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్డు తినకూడదు, ఇక్కడిదే తినాలి అని అనేవారండి. అనేటప్పటికి వాళ్ళు చప్పగా ఏవో పెట్టేవారు. అది అది 2 రోజులు తినేటప్పటికండి మొత్తం ఒంట్లో ఉన్న ఓపికంతా పోయిందనమాట. ఇంకా కళ్ళు తిరిగి నేల మీద పడిపోయేంత స్థితిలోకొచ్చేసా. ఇంకా ఆపరేషన్ చేస్తారనగా ఆ స్థితిలోకి. కాకపోతే గనకండి ఈ ఎప్పుడైతే ఇలా ధ్యానం చేస్తున్నామో, నాకు ఈ పగలంతా ధ్యానం చేసుకునేదాన్నండి. మళ్ళీ తెల్లవారుజామున లేసి 2 రోజులు నాకు టైం ఇచ్చారు. మూడో రోజున చేశారండి. అది తెల్లవారుజామున లేసిపోయి పేషెంట్లు కదండీ! ఎవరు లేసేవారు కాదు. తెల్లవారుజామున లేసిపోయి చక్కగా తలస్నానం చేసేసి కూర్చునేదాన్నండి. 4కి కూర్చునేదాన్ని. వాళ్ళు నర్సులది "ఏంటి ఈ అమ్మాయి హాస్పిటల్‌లో ఉన్నట్టు కాకుండా ఏదో పండగలాగుంది. ఈ అమ్మాయి నవ్వుతూ ఉంది చక్కగాని" అనేసి వాళ్ళనుకుంటూ "ఎంత చక్కగుంది ఈ అమ్మాయి. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి క్యాన్సరా" అని చెప్పుకుండేవారండి వాళ్ళందరూను. కానీ నాకదేమీ వినిపించట్లేదు. నాకైతే ధ్యాన మహాచక్రంలో ఎలా ఉన్నాను ఎంత అది తెల్లవారుజామున లేసి ఎలాగా స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటాం, అలాగే ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు ఆ మర్నాడు నుంచండి ప్రతి మంచం దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు రాలేని ముందు ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పుకుంటూ వచ్చానండి. ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పుకుంటూ, "ఏంటండి మీరు కూర్చొని చేస్తున్నారు" ఇద్దరు ముగ్గురు అయితే గనకండి వాళ్ళు వాకింగ్ చేస్తూ వచ్చి బెడ్ దగ్గరకొచ్చి, "హ్మ్, అమ్మ ఏంటి మీరు కూర్చొని చేస్తున్నారు? మాకు చెప్తారా? మేము చేస్తాము" అని అనేవారు. అంటే వెళ్ళి సరేనండి రండి నేను మెడిటేషన్ చేసుకుంటున్నానండి. మీరు కూడా చేసుకోండి. మీరు ఓ పక్కన ఈ మెడిసిన్ వాడుతూ మెడిటేషన్ చేసుకోండి తగ్గిపోతుంది అని చెప్పానండి. అంతే. వాళ్ళందరూ కూడా మేము ఒక బెడ్ మీద ఇలా కూర్చునేటప్పటికి వాళ్ళందరూ వచ్చేసేవారండి. చుట్టూతా ఒక గ్రూప్‌లా కూర్చునేవారండి. గ్రూప్‌లా కూర్చునేటప్పటికి ఒక 10 నిమిషాలు, పావుగంట ధ్యానం చేయించేదాన్ని. మళ్ళీ డాక్టర్ గారు గాని, నర్సులు గాని వచ్చేటప్పటికి ఎవరి బెడ్ మీద వాళ్ళు వెళ్ళిపోయేవారు. అలా 2 రోజులు నిజంగా అక్కడ అనిపించిందండి నాకు వసుదైక కుటుంబం అంటే ఏంటి? ఇంటి దగ్గర నిజంగా ఎన్నో బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, అసలు సంతోషం అంటూ లేదు, నలుగురిలో లేము అనుకునేదాన్ని. నిజంగా హాస్పిటల్‌లో అక్కడ అంత రక్తాలు కారుకునే వాళ్ళందరితో కూడా అలా స్నేహం, మిత్రతత్వం పెంచుకుంటే, వాళ్ళందరూ నవ్వుతూ ఉండి, నిజంగా చాలా అద్భుతంగా ధ్యానం చేసుకునేటప్పటికి, ఆ రూమంతా కూడానండి చెప్తే అంటే బయట వాళ్ళు మరి నమ్ముతారో లేదో నాకు తెలీదు. మన మెడిటేటర్స్ తెలుసు మన పవర్ ఎలా ఉంటుందో. ధ్యానం చేసేవాళ్ళు అడుగు పెడితే ఎలా ఉంటుందో, అక్కడ ఒక వైబ్రేషనే అక్కడ ఒక పండగే. అదంతానండి మొత్తం రూమ్ అంతా కూడా ఆ రక్తాలు కారుకోవడం లేదు, గొట్టాలు లేవు, సీము నెత్తురు లేదు, ఏమీ లేదండి. మామూలు పేషెంట్లు ఎలా అయితే మన ఇంట్లో పడుకుంటాం అలా నీట్‌గా రూమ్ అంతా నీట్‌గా అయిపోయిందండి. చాలా ఒక్కరు కూడా ప్రశాంతంగా నవ్వుతూ ఒక్కొక్కళ్ళు డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారండి. అలాగే అలా అయిందండి. అయిన తర్వాత మూడో రోజున నన్ను ఆపరేషన్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళేటప్పటికి ఆహ్ మత్తు ఇంజెక్షన్ ఇస్తూ సారన్నారు, "అమ్మ నీకు ఎప్పుడైనా నీకేదన్నా ఆపరేషన్‌లయినియా? లేదంటే నీకు నీరసంగా ఎప్పుడన్నా అనిపించిందా అమ్మ? ఎలా ఉంది నీ పరిస్థితి ఎలా ఉండేది?" అంటే, నాకెప్పుడూ ఆపరేషన్‌లో చిన్న ఆపరేషన్ చేయించుకున్నానండి. పిల్లలు పుట్టకుండా అంతే. ఇంక నాకు ఏ ఆపరేషన్ లేదండి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానండి.
ఒక 2 సంవత్సరాలు వెన్నుపూస నొప్పొచ్చిందండి. అప్పుడు మందులు వాడానండి. అది కూడా మెడిటేషన్ ద్వారా తగ్గించుకున్నాను అని చెప్పేటప్పటికి ఆయన హ్మ్. చిన్న ఇంజెక్షన్ ఇస్తానమ్మా నువ్విలా పడుకో అని చెప్పి అంటే అక్కడ కూడానండి నిజంగా నాకు జీసస్ ఇచ్చిన ప్రేమతత్వం ఏంటంటే, అక్కడ ఇద్దరు డాక్టర్లు అంటే ఎక్కడైతే ఈ అమ్మాయి అల్లిపోతుందోమని చెరుకొక చెయ్యి పట్టుకునండి, "అమ్మ నీకేం కాదే మేమున్నాం దగ్గరే. మేమున్నాము. నువ్వేమి ఆలోచించొద్దు. పడుకో తల్లి. చిన్న ఇంజెక్షన్ ఇస్తాము" అని నెమ్మదిగా తీసుకెళ్ళి మేమున్నాం అమ్మా అంటే, నాకు ఓ పక్కన దడొచ్చేస్తుంది. ఆపరేషన్ అంటే అప్పుడొచ్చిందనమాటండి. దడొచ్చింది కొంచెం. దడొస్తుంటే గుండె వీకయిపోతుంటే, "అమ్మ మేమున్నాం అమ్మ" చెయ్యి పట్టుకుని, "మేమున్నాం అమ్మ. నీకేం కాదు తల్లి. నీకెలాంటి అనారోగ్యం లేదు. మేమున్నాం" అని చెయ్యి పట్టుకునండి తీసుకెళ్ళి బెడ్ మీద ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారండి. పడుకోబెట్టి, "చిన్న ఇంజెక్షన్ ఇస్తున్నాం అమ్మ" అని అన్నారండి. ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు లాస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, "అమ్మ నువ్వు శ్వాసను గమనించు" అని చెప్తున్నారు. శ్వాసను గమనించు అనేటప్పటికి ఇంకేంటి ఇంకంతే. అది మొహం మీద పెద్ద డిమ్ లైట్ వేశారండి. శ్వాసను గమనించు అనేటప్పటికి నాకు పత్రిసారి నా దగ్గరికి వచ్చేసినట్టు అనిపించిందనమాట. శ్వాసను గమనించమంటున్నా నేను శ్వాసనే గమనిస్తాను. మీరు చెప్పినా చెప్పకపోయినా అనేసి నా శ్వాసను గమనించుకుంటూ నేను ఉండిపోయానండి. తర్వాత ఆపరేషన్ అయిందంటండి. ఆపరేషన్ సక్సెస్ అయిందని మా వాళ్ళందరికీ చెప్పారు. తర్వాత రూమ్‌కి ఐసీయూలో పెట్టారండి. ఒక రోజంతా కూడా 2 రోజులు ఐసీయూలో పెడితే, నేను అక్కడ ఐసీయూలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడిపోతున్నారండి. ఏడ్చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఏడ్చేస్తుంటే నేను అంటే ఎంత మత్తులో ఉన్నా వాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నాయి, మూలుగులు వినిపిస్తున్నాయి. అలాగా మత్తులోకెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఉంటే డాక్టర్ గారు వచ్చారండి అక్కడికి మళ్ళీ. ఆ నైటు అర్ధరాత్రికి డాక్టర్ గారు 12 అవుతుందండి టైం. గడియారం చూపిస్తోంది. 12 అయ్యేటప్పటికి డాక్టర్ గారు వచ్చి ఆహ్, ఆయన నన్ను తట్టి లేపి, "అమ్మా ఎలా ఉంది?" అన్నారండి. "సార్ పర్వాలేదంటే." "కళ్ళు మూసేసుకుంటావేంటి? కళ్ళు మూసుకోకమ్మా, కళ్ళు తెరువు నువ్వు. నువ్వు కళ్ళు మూసుకోడానికి రాలేదు ఇక్కడికి. కళ్ళు తెరువు. చూడు ఇదంతా" అని అంటున్నారండి డాక్టర్ గారు. ఒక పక్కన మత్తులో కళ్ళు మూసుకుపోతున్నాయి. ఏంటి సారేనా? డాక్టర్ గారొచ్చారో, నాకక్కడ మహావతార్ బాబాజీ వచ్చారో, నాకైతే ఇప్పటికి తెలీదు. నిజంగా వచ్చేటప్పుడల్లా కూడా ఆయన నవ్వుతూ ఒక కాంతిగా వస్తుంటే, నాకక్కడ నేను డాక్టర్ గారిని చూడలేదు. నాకు మహావతార్ బాబాజీ ఆ ట్రీట్‌మెంట్ అంతా జరిపించారండి నిజంగాను. అలా వచ్చి కళ్ళు మూసుకోకంటే కళ్ళు తెరిసి అయన్నీ చూస్తాం మొదలుపెట్టానండి. మా అమ్మగారు, మా అన్నయ్య అది వచ్చి "ఒసేయ్ కాసేపు పడుకోవే, కళ్ళు మూసుకుంటే మత్తొచ్చి కాస్త మత్తులో నొప్పి తగ్గుతుంది. కళ్ళు మూసుకోవే నువ్వు" అని అంటారండి. అంటే ఇప్పుడే డాక్టర్ గారొచ్చి కళ్ళు మూసుకోవద్దన్నారు. ఇవన్నీ చూడమన్నారు నన్నంటే. ఇప్పుడు డాక్టర్ గారు రావడం ఏంటి? "రాలేదమ్మా అర్ధరాత్రి అయింది, 12 అయింది. నువ్వు పడుకో అమ్మా కాసేపు పొద్దుటే లేద్దుగానిలే" అని మా అమ్మగారు, మా అన్నయ్య ఐసీయూలో ఉంటే వచ్చి చెప్పారండి. అలా 2 రోజులకి మళ్ళీ రూమ్‌లోకి షిఫ్ట్ చేశారండి. అలా షిఫ్ట్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా నయం అయ్యి చక్కగా ఇంటికొచ్చేసానండి. ఇంటికొచ్చిన తర్వాత ఒక్క ఇంక నాకు హ్యాపీ అనమాట. పత్రి సారు క్లీన్ చేసుకోమన్నారు. క్లియర్ అయిపోయింది. ఇంక నాకు ఏ ట్రీట్‌మెంట్ లేదు. అయిపోయింది. నేను అని చాలా, చాలా ఉత్సాహంగా ఎప్పుడూ లేనంత ఉత్సాహం వచ్చేసిందండి ఇంక. ఇంకా మనకి నవంబరు 15కి జరిగిందనుకుంటానండి నాకు. నవంబర్ 15కి జరిగిందండి నాకు ఆపరేషను. డిసెంబర్‌లో 21కి మనకక్కడ క్లాసులున్నాయి. అదే కడతాలుంది కదండీ! కడతాలు ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళమండి. మా కుటుంబ సమేతంగా మా అమ్మగారిని, అక్కగారిని అందరిని తీసుకొని మేము కారు మీద వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమండి. ఆ సంవత్సరం నేననుకున్నాను, నాకు ఇలా ఆపరేషన్ అయింది కదా! నేనింక ఈ సంవత్సరానికి వెళ్ళనులే. వెళ్తే నేను తట్టుకోలేను అని అనుకున్నాను. అనుకుంటే మా వారు ముందుగానే ప్రిపేర్ అయిపోయండి. నాకు అక్కడికి డిసెంబర్ 21 వచ్చేటప్పటికి 21వ రోజు అయిందండి అక్కడికి. నా ఆపరేషన్ అయ్యి. ఆ 21వ రోజు వచ్చినా కూడా "నువ్వు పత్రి సార్‌ని కలుసుకోవాలి. అక్కడికి సార్‌తో మాట్లాడితే గాని రా కుమారి" అనండి మా వారు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే ఆ 21 రోజుల్లో కూడా నేను వెళ్ళి ఒక వారం రోజులున్నానండి. వారం రోజులున్నాను. పిరమిడ్‌లో ధ్యానం చేసుకున్నాను. అక్కడ ఉన్నంత సేపు కూడా స్టేజ్ మీద చెప్పేటప్పుడు పత్రి సార్ పక్కనే కూర్చున్నా. కింద కూర్చున్నానండి. అంటే నాకు ఎందుకో సార్ కూడా ఉండాలని అనిపించింది. ఆ స్టేజ్ మీద ఆయన చెప్తుంటే పొద్దుట ప్రాతకాల ధ్యానం అది అయ్యేటప్పుడు బ పైకొచ్చి కూర్చోండి అని అనేవారండి. పైకెళ్ళిపోయి కూర్చొని సార్ పక్కనే కూర్చున్నాను. సార్‌తో మాట్లాడాను.
చక్కగా ఇంకా అలా అలా మొత్తానికి నిజంగా ఒక నెల గడిచిందండి. నెల అయిన తర్వాత మళ్ళీ నాకు ఇవి చెప్పారండి. అంటే ఒక 2 నెలయిన తర్వాత రండి. మీకు కొంచెం నాకు తెలీదండి ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకానని చెప్పారంటండి. ఈ లోపులో నాకైతే గనకండి ఇన్నర్ జర్నీ, ఇన్నర్ జర్నీలో జాయిన్ చేసుకుంటున్నారు బాలకృష్ణ సారు, తర్వాత ప్రేమ్‌నాథ్ సారు వీరందరూ అంటే ఈ ఇన్నర్ జర్నీకి అంటే మా అబ్బాయి చెప్పాడండి ఇలా, "అమ్మ ఫోటో వచ్చిందిది. ఇక్కడ మాస్టర్స్‌తో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారంట వాళ్ళు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదంటమ్మా" అనన్నారు. నాకనిపించిందండి ఈ టైంలో నాకు ఈ ధ్యానం అవసరం. నాకు పత్రి సారు, మహావతార్ బాబాజీ అర్ధనారీశ్వర తత్వంతో మెడిటేషను అది ఇన్నర్ జర్నీ ఆహ్, 16 అనమాటండి. అంటే నాకు అప్పుడనిపించిందనమాట. నాకు ఇందులో అవకాశం గనుకొస్తే గనక కంపల్సరీ నేను ధ్యానం చేసుకుంటాను అని అనుకున్నానండి. అనుకుంటే ఇన్నర్ జర్నీ 15కి నాకు ఆపరేషన్ అయ్యి ఇంటికొచ్చానండి. అప్పుడు నేను లేవలేకపోయాను. అంటే అప్పుడు రాలేదు. తర్వాత 16కొచ్చేటప్పుడు పెట్టుకుంటే వచ్చిందండి. తెల్లవారుజామున లెగిసిపోయండి, స్నానం చేసి చక్కగా ధ్యానంలో కూర్చునేదాన్ని. ఎప్పుడైతే ఇలా ధ్యానంలో కూర్చున్నానో అండి, నిజంగా కూర్చునే వెంటనే బాలకృష్ణ సారు, తర్వాత ఆహ్, మేడం గారు మను అనే ఆవిడ ఎవరోనండి. తర్వాత ఇంకా నాకు సరిగ్గా గుర్తులేదండి. అవన్నీ చాలా మర్చిపోయాను నేను. వారందరూ ధ్యానం చేయించేవారండి. చేయిస్తుంటే పెట్టమ్మా సార్. చేయిస్తుంటే నాకు ఇంకా ఎలా అంటే ఆ 3 గంటన్నర 2 గంటలు ధ్యానం చేయించేవారండి. ఒక గంట క్లాసుండేది. ఆ 2 గంటల ధ్యానంతో నిజంగా అద్భుతమండి. చాలా అద్భుతం. పరమశివుడితో ఐక్యమైపోయేవాళ్ళమనమాట. నాకు ప్రతిరోజు ఒక్కొక్క మెసేజొచ్చింది. ప్రతిరోజు ఇన్నర్ జర్నీలో మనలో ఉన్న శరీరంలో ప్రతి అవయవంతోటి ఎంత కనెక్ట్ ఉందో, ప్రతి కణం ఎలా పనిచేస్తుందో, ప్రతి అణువు ఎలా మనల్ని స్వీకరిస్తుందో, మన మాటలు ఎలా స్వీకరిస్తుందో, మా అవన్నీ కూడా ఇన్నర్ జర్నీలో నాకు తెలిసినియండి. నా శరీరం లోపలికి నేను వెళ్ళాననమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కొక్క కణం మాట్లాడేదనమాట. అప్పుడనిపించింది. నేను బయట నుంచి ఏవైతే ఇప్పుడు మంచి పనులు చేస్తూ మనం ఆహ్లాదంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఆహ్, అవి తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం ఉండదు. అలాగే ఇప్పుడు చెడు మాటలు తీసుకొని, చెడు ఆలోచనలు వాళ్ళ ద్వారా వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారు అనుకోవడం ద్వారా ఎంత లాస్ అయిపోయానో నాకు బాగా అర్థమైందండి అప్పుడు. ఆ కణాలు అది ఏది తీసుకుంటే అది మనం ఏదిస్తే కణం అది తీసుకుంటుందండి. అది అప్లై చేసేస్తుందనమాట. మనం ఏదిస్తే అది. ఇప్పుడు సృష్టి కూడా అదే. ఇప్పుడు ప్రకృతి నీలోనే ఉంది, సృష్టి నీలోనే ఉంది అని పత్రి సార్ చెప్తుంటే, ఆ మాటలప్పుడు అర్థం అవ్వలేదండి నాకు. కానీ సృష్టి నీలోనే ఉంది. ప్రకృతి నీలోనే ఉంది. జీవుడే దేవుడు. నువ్వే దైవానివి అంటే అప్పుడు అర్థమైందండి. ఈ సిస్టమ్ అంతా కూడా ఈ మనలో ఉన్న అవయవాలు గాని, ప్రతి అణువు గాని, ప్రతి కణం దైవత్వమే. దైవత్వ కణాలని మనం అంటే మాటలు వినడం ద్వారా వాళ్ళెలా అంటున్నారు, నేను ఏడవడం ద్వారా నేను నా కణాల్ని ఎంత హింస పెట్టానో, ఎంత క్షోభకు గురి చేశానో అప్పుడు అర్థమైందండి. నా శరీరంలో ఒక్కొక్క కణం ఏడ్చేసిందనమాటండి. ఏడ్చి ఆ కణాలను ఎంత ఏడ్చి నా దగ్గరకొచ్చేసి కణాలు మాట్లాడడం అవన్నీ చూసుకుంటే, ఓహో! సృష్టి అంతా మనలోనే ఉంది. పత్రి సార్ అంటున్నారు, "నీవు చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది." అదే జరిగింది నా విషయంలో కూడా. అంతే. నేను చూసే దృష్టిని బట్టి నా సృష్టి జరిగిందక్కడ. అలా అలా జరిగేటప్పటికి నాలో ఉన్న ప్రతి కణం స్పందించిందండి. అప్పటికి నా శరీరానికి ఆ ధ్యానం అవసరం. చాలా అద్భుతం అనమాటండి. అలా అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఒక రోజైతే గనకండి క్లియర్‌గా మహావతార్ బాబాజీ గారు వచ్చారు. వచ్చి కూర్చొని నా శరీరంలోకి వెళ్ళిపోయారనమాట. వెళ్ళి ప్రతి ఒక్కొక్క కణంలోనికి కూడా ఆయన సూక్ష్మంగా ఎంత సూక్ష్మంగా మహావతార్ బాబాజీ వెళ్ళిపోయి,
ఆయన యొక్క వేలు చూపుతో ప్రతి ఒక్క కణంలో ఇలా అన్నారండి. అనేటప్పటికి ఈ వేలు ద్వారా ఒక ఎనర్జీ, ఒక కాంతి, ఒక తేజస్సు వెళ్ళిపోయి శరీరం అంతా కూడా ఒక వైబ్రేషన్‌లా, ఒక ఇంజెక్షన్ ఇస్తే ఎలా వెళ్ళి అదంతా శరీరం అంతా పాకుతుందో అలా మొత్తం తలలో నుంచండి కళ్ళులోకి, నోటిలోనికి, తర్వాత మా చెస్ట్‌లో ఉన్న కణాలన్నిటిలోనికి కూడా, పొట్టలోనికి, ప్రతి ఒక్కొక్క కణంలోనికి ఆ యొక్క మహావతార్ బాబాజీ గారు నా శరీరంలో ఉండి ప్రతి కణానికి ఎనర్జీ అందించారండి. కాంతి అందించారు. అప్పుడు మొత్తం క్లియర్ అయిపోయిందండి. చక్కగా క్లియర్ అయిపోయింది నిజంగా. నాకు క్లియర్ అయ్యి నిజంగా అప్పుడు మాస్టర్స్ అండి మనం సిద్ధంగా ఉంటే వారు నిజంగా అంటే విశ్వాసం ఇక్కడ ఇంతే. అక్కడ నేను కూడా ఏంటి, అవును నాకు క్యాన్సర్ వచ్చేసిందంట, నేను ఉంటానా చచ్చిపోతానా అని అనుకుంటూ ఉంటే నాకు ఆ మెడిసిన్ పనికిరాదండి అక్కడ. నేనున్న స్టేజ్‌కి మెడిసిన్ పనికిరాదు. తర్వాత నాకు ధ్యానం కూడా ఒక పక్కన చేస్తున్నా ఈ ఆలోచనలుంటే మన ఆలోచన ప్రకారం చేసిన ధ్యానం కూడా కిందకి ఒక చిల్లులు కుండలా వెళ్ళిపోతూ ఉంటుందంట. పైనుంచి పుల్ చేయడం, కింద నుంచి వెళ్ళిపోవడం అలా జరుగుతుందనమాట. కానీ నిజంగా డాక్టర్ గారు నన్ను ఇంటర్వ్యూ చేసినట్లుగా అంటే అక్కడ డాక్టర్ గారా, మాస్టర్ అండి. నా నా దగ్గరకొచ్చి అంటే నీకు నువ్వు తగ్గించుకోగలవా లేదా అని నాకు టెస్ట్ పెట్టారనమాట అండి. అక్కడ డాక్టర్ గారు రూపంలో మహావతార్ బాబాజీ గురువులు వచ్చి నాకు అక్కడ టెస్ట్ పెట్టి నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉందని, నీకు అంత గురువు మీద నమ్మకం ఉందా, నీ మీద నీకు నమ్మకం ఉందా అని ఎప్పుడైతే అడిగారో నేను నా మీద నాకు నమ్మకం ఉందనేసి నేను ధ్యానం చేసుకుంటూ ఇంకా నాకు ఏ ఆలోచన లేదండి. ఇంకా నాకు ఇలా వచ్చింది, ఇలా ఆపరేషన్ చేయించుకున్నానన్నా లేదు. చక్కగా ఉన్నానండి, హెల్దీగా ఇలా చేస్తున్నాను. మళ్ళీ 2 నెలలు అయ్యేటప్పటికి కిమోలు పెట్టడానికి మళ్ళీ నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారు. కిమోలు పెట్టడం అంటే చెప్తున్నానండి నేను. అంటే ఇవి ఎవరికైతే అవసరం ఉంటాయో వారికి చెప్పాలి. అంటే సార్ కూడా అన్నారు. ఎందుకంటే ఈ విషయం అంతా కూడానండి నేను ఈ ఆపరేషన్ చేయించుకుని వచ్చిన తర్వాత నాకు మళ్ళీ పత్రి సార్ దర్శనం ఇచ్చారు. ఎక్కడంటే శైలజ మేడం గారి ఇంటికి పత్రి సార్ వస్తున్నారని మేడం గారు నాకు పేరవరంలో తెలిస్తే మేడం గారికి ఫోన్ చేస్తే, "అదేంటమ్మా భాగ్యం, అదేం భాగ్యం మీరొచ్చేయండి, రానంటారేంటి, వచ్చేయండి మేడం" అన్నారండి. శైలజ గారి ఇంటికి వెళ్ళాను ఈ ఆపరేషన్ అయిన తర్వాతండి. మేడం గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం గారు పర్సనల్‌గా, "కుమారి గారు మీరు వెళ్ళి పత్రి సార్‌తో మాట్లాడండి, మీ అనుభవాలు పంచుకోండి" అని శైలజ మేడం గారు అన్నారండి ఆ రోజున. అంటే చాలా మంది ఉన్నారండి రూమ్‌లో. వెళ్ళాను గానీ నేను ఆయన దగ్గర కూర్చుండిపోయాను. ఆయన పాదాల దగ్గర కూర్చుండిపోయి పాదాలు ఒత్తుతూ, "సార్ నేను ఇలాగా క్యాన్సర్‌ని జయించానండి" అని చెప్పేటప్పటికి ఆయన అలా చూస్తున్నారు. ఏది చెప్పినా చిన్న పిల్లవాళ్ళు అసలు ఏమీ అన్నీ ఆయనకి తెలుసు. అంతా తెలుసు. అన్నీ చేసేది ఆయనే. చేయించేది ఆయనే. కానీ ఏమీ తెలియనట్లుగా అలా వింటుంటే, "సార్ నేను ఇలా హాస్పిటల్‌కెళ్ళానండి. డాక్టర్ గారితో ఇలా మాట్లాడాను. ఇలా పేషెంట్‌లకి చెప్పాను. ఇలా ప్రతి ఒక్కరి చేత ధ్యానం చేయించాను." 1 అవర్ అండి. ఒక్క గంట కూర్చుని అదంతా చెప్తే చాలా అద్భుతంగా విన్నారండి పత్రి సారు. నిజంగా ఆ రోజు 12 అయిందండి మాకు. పత్రి సార్‌తో అలా నా అనుభవాలు పంచుకున్నాను. నాకు ఎప్పుడు కూడా నా తండ్రి నా దగ్గరున్నాడు. నా గురువు మీద నాకు నిజంగా ఆహ్, ఈ ఈ ఈ క్యాన్సర్ ఏంటో ఏది భయం లేదు. పత్ నాకు ధ్యానం అనే ఆయుధం నా చేతిలో ఉంది. నాకు పత్రి సార్ ఉన్నారు. నా గురువు నాకు కూడా ఉన్నారు అనే కాన్ఫిడెన్స్‌తో, పూర్తి నమ్మకంతో ఉన్నానండి. ఉన్న తర్వాత ఇది పత్రి సార్‌తో మళ్ళీ ఈ అనుభవాలన్నీ ప్రతి ఒక్క విషయం అడిగేవారండి. ప్రతిసారి సార్ ఎక్కడికొచ్చినా ఆయన దగ్గర కూర్చుంటే, "ఏం మేడం విశేషాలేంటి?" అని అడిగేవారండి. విశేషాలేంటి అంటే ప్రతి ఒక్క అనుభవం, ముఖ్యమైన అనుభవాలు ఏమన్నా ఉంటే పత్రి సార్‌తో పంచుకోవడం నిజంగా ఆ రోజుల్లో నా అదృష్టం అండి నిజంగా. చాలా, చాలా అదృష్టవంతురాలు. సార్‌తో పంచుకునేదాన్ని. అలాగే ఇది కూడా పంచుకున్నాను తర్వాత. నాకు ఇంకా వెళ్ళడం ఏంటి ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ డాక్టర్ గారి ఇంటర్వ్యూతో ఇలా నేను బాగు చేయగలను, నేను చెప్పగలను అని మాటిచ్చాను అక్కడ మాస్టర్స్‌కి. అలా నేను వెళ్ళినప్పుడల్లా నా దగ్గర వశిష్ఠ గౌతమి పాంప్లెట్లు ఎప్పుడు ఉండేవండి. ఎందుకంటే ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. ఎక్కడికెళ్ళినా క్లాసులు చెప్పడానికి వెళ్ళినా అక్కడ పంచిపెట్టొచ్చేదాన్ని. అలాగే ఈ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇన్ని పట్టుకుని వెళ్ళిపోయేదాన్నండి. పట్టుకుని వెళ్ళండి. ఆ హాస్పిటల్‌లో నాకు చూసేంత వరకు చైర్‌లో కూర్చున్నప్పుడు
మొత్తం ఆ హాల్ అంతా పంచిపెట్టేసేదాన్ని. ఎక్కడ రూముల్లోకి వెళ్ళి రూముల్లో ఇచ్చేదా. అదే అండి ట్రీట్మెంట్ ఏంటంటే అక్కడ పాంప్లెట్లు పంచడం, ఈ ధ్యానం గురించి ఒక మాట వారి చెవిలో వేయడం. వారికి అందిందా వాళ్ళ ధన్యం. ఇలా మీరు అమ్మా ఇంత అనారోగ్యంగా ఉన్నారు కదా! ఈ స్థితిలో ఉన్నారు మీరు. ఈ మెడిటేషన్ ఇది ఈ మందులు వాడుతూ ధ్యానం చేసుకోండి. తగ్గిపోతుంది అని అలా చెప్పుకొచ్చేదాన్ని. ఒక పక్క నేను బాలేదు. నాకు కూడా బాలేదమ్మా. కానీ ఇంగో నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను. ఇలా ఉన్నాను నేను అని చెప్తూ వెళ్ళినప్పుడల్లా కూడా అలా పాంప్లెట్లు పంచుకుంటూ వచ్చాను మేడం నేను. అలా చేయడం ద్వారా నాకు చాలా చాలా అద్భుతంగా తగ్గిందండి. తర్వాత కిమోలు పెట్టారండి. 4 కిమోలు. అంటే ఈ ధ్యానం చేసుకోవడం ద్వారా అంత పెద్ద గడ్డ అయిపోయింది. అది మా మా మావిడాళ్ళలో డాక్టర్ గారు అయితేనేమండి, మా అమ్మగారు, మా అన్నయ్య అయితేమండి, మొత్తానికి దీనికి లాస్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోయిందని చెప్పారంటండి. కానీ ఈ మెడిటేషన్ ద్వారా ఫస్ట్ వెళ్ళి సెకండ్ స్టేజ్‌లోకి వచ్చిందంటండి అంతే. సెకండ్ స్టేజ్‌లోకి వచ్చి 1లో ఉందంట. ఆ డాక్టర్ గారు అన్నారు. ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. చాలా చాలా ముందే ఈ అమ్మాయి ఇంత పెద్దదయిపోయింది గానీ, చాలా గ్రేట్ ఈ అమ్మాయి అని డాక్టర్ గారు చెప్పారంటండి. తర్వాత నన్ను చెక్ చేయడానికి వచ్చినప్పుడు హాల్‌లో చెకప్ చేయడానికి వచ్చేవారండి. వచ్చినప్పుడు నేను పడుకుని ధ్యానంలో ఉన్నాను. ధ్యానంలో ఉండేటప్పటికి నా తల దగ్గర మహావతార్ బాబాజీ చిన్న ఫోటో పెట్టారండి మా వారు. చిన్నదింత. అది పెట్టేటప్పుడు డాక్టర్ గారొచ్చి నన్ను చూస్తూ అలా మెడిటేషన్‌లో ఉంటే నెమ్మదిగా లేవమన్నారని లేసాను. ఆ ఫోటో కనిపిస్తుంది. "ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు నువ్వు?" అని అడిగారండి. "సార్ మెడిటేషన్ చేసుకుంటున్నాను సార్" అంటే, "ఈ ఫోటో ఏంటి? ఎవరిదిది?" అని అడిగారండి. అంటే, "మహావతార్ బాబాజీ అండి. నేను ధ్యానం చేసుకుంటానండి" అంటే, మళ్ళీ మళ్ళీ చెప్పానన్నమాట. చెప్తుంటే అక్కడ అంటే మహావతార్ బాబాజీ అంటే గురువుగారు కదా! "నువ్వు మహావతార్ బాబాజీ గారితో కనెక్ట్ అయ్యావా?" అని అడుగుతున్నారు నవ్వుతూ. ఈ ఈ అడుగుతుంటే, "అవును సార్. తెలుసా అమ్మా నీకు?" అంటే, "తెలుసు సార్. మీ గురువుగారు ఎవరంటే పత్రి సార్." మళ్ళీ ఈ ఈ చెకప్‌కొచ్చి ఆయన నన్ను టెస్ట్ చేత్తో అలా ఆయన నన్ను చూడడం కాదండి. ఇవన్నీ అడుగుతున్నారనమాట. అడుగుతుంటే మొత్తం చుట్టువైపున మంచం మీద ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి, "ఏంటి డాక్టర్ గారు ఇంత నవ్వుతూ మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు ఈ అమ్మాయితోటి?" అని వచ్చి గుమ్ముగా అలా చూస్తున్నారండి. చూస్తుంటే ఎ ఎ "అమ్మాయి ఇగో ఈ అమ్మాయిని చూసి నేర్చుకోండి. ఆవిడ పేషెంట్ అయినా మంచం మీద ఉన్న మెడిటేషన్ చేసుకుంటుంది. అదిగో మహావతార్ బాబాజీ గారంట. ఆయన ఫోటో అదిగో దగ్గర పెట్టుకుంది అమ్మాయి. అమ్మాయికి ఎంత చూడండి. మీరు కూడా ధ్యానం చేసుకోండి" అని నవ్వుతూ చెప్పి ఆయనండి అసలు ఒక్క నిమిషం ఖాళీగా ఉండదంటండి ఆయనకి. ఎన్ని ఫోన్‌లొచ్చేస్తూ ఎంతమంది పేషెంట్లు. అలాంటిది ఆయన నా దగ్గరకొచ్చి నుంచుని అరగంట మాట్లాడి అందరిని షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వెళ్ళారండి. నిజంగా ఆ డాక్టర్ గారికి నిజంగా వేల వేల కృతజ్ఞతలు అని వెళ్ళారండి. అలా అలా జరిగిందండి. అలాగే నా ట్రీట్‌మెంటు తర్వాత టైం అవుతుందండి. ఆహ్, ఒక తర్వాత కిమోలయినియండి. ఆ కిమోలు పెట్టినప్పుడైతే గనకండి అసలు మైండ్ ఉండదు. అంటే ఇంకా జ్ఞాపక శక్తి ఉండదు. అక్కడ బుర్ర పని చేయదు. ఎక్కడ ఏం పెట్టామో గుర్తుండదు. ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో ఏమీ తెలీదు. ఆ తెలియని స్థితిలో మంచం మించి ఒక వారం పెట్టిన తర్వాత ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు పైకి లేవలేము. అలా నాకు చిన్నది కాబట్టి 4 పెట్టారండి. అలాగే తర్వాత రేడియేషన్ అన్నారండి. రేడియేషన్ అన్న తర్వాత నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోయానండి. అవి రేడియేషన్ పెట్టడానికి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున రమ్మనేవారండి. మా అన్నయ్య తీసుకెళ్ళి పెట్టించేవాడు. అప్పుడు కూడా ఆ రేడియేషన్ పెట్టుకునేటప్పుడు వారనేవారు, "అమ్మా నువ్వు బ్లౌజులేసుకోకూడదు. లూజ్‌గా ఉన్నయి అసలు బ్లౌజ్ ఏసుకోకపోయినా పర్వాలేదు. చెంగు కప్పుకొని వచ్చేయమ్మా. లేదంటే నైటీ వేసుకొని రా అమ్మా" అని చెప్పేవారండి డాక్టర్లు. అమ్మో! నా వల్ల కాదు బాబు. అలా అనేసండి ఇలా బ్లౌజులు వేసుకొని వెళ్ళి, అప్పుడు మళ్ళీ అది రేడియేషన్ పెట్టించుకుని, ఇంటికొచ్చిన తర్వాతండి మా అమ్మగారింటి దగ్గర ఇలాగే వైశాఖ పౌర్ణమి దగ్గరలో వెళ్ళానండి. వెళ్ళిన దగ్గర నుంచి మా చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా కుమారి వస్తుందంటే వాళ్ళకి పండగండి. కుమారి వాళ్ళ అమ్మగారింటికొచ్చింది ఇక్కడే ఉంది. అనేసి అండి మధ్యాహ్నం టైంలో నాకు ఒక గంట, 2 గంటలు టైంకి వాళ్ళు 12 అయ్యేటప్పటికి వచ్చేవారండి. వాళ్ళందరూ నిజంగా ఒక గ్రూప్‌గా కూర్చొని ధ్యానం చేయించి, మళ్ళీ వాళ్ళకి క్లాస్ చెప్తూ ఉండేదాన్ని నేను. ఇక్కడ రేడియేషన్ పెట్టించుకొని రావడం, ఇలా క్లాస్ చెప్పడం. నిజంగా ఇది ఇది అనారోగ్యం రావడం
నిజంగా నేను నిజంగా అక్కడ మా ఊర్లో ఎంతమందికి చెప్పుకొచ్చానండి ధ్యానం. వాళ్ళందరూ కూడా మా కుమారి వచ్చింది ధ్యానం చేస్తుంది. ఎంత బావుంటుందో అక్కడికెళ్ళి కూర్చుంటే. ఆ అమ్మాయి పాటలు పాడుతూ ధ్యానం చేయిస్తుంది. ప్రతి ఒక్కరం వెళ్దాం, వెళ్దాం, వెళ్దాం అనుకునండి ఒక 20 మంది వరకు వచ్చేసేవారండి. నాకైతే ఈ అనారోగ్యం మాట అటుంచి, కరెంట్‌లు మాట అటుంచండి. ఈ ధ్యానం చెప్పడం చాలా సంతోషంగా ఉండేది. అలా అలా జరిగిందండి. అలా అయిన తర్వాత ఎప్పుడైతే నేను ఇలా అంటే ఆ రేడియేషన్ పెట్టించుకున్న తర్వాత ఫ్రీగా ఉండాలటండి. బ్లౌజ్ అది తీసేసి ఫ్రీగా ఉండాలన్నట్టు చర్మానికి మన క్లాత్ అంటుకోకూడదనమాట. అలా అయితే నేనైతే అక్కడి నుంచి రావడం, మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ కట్టేసుకొని ఇది క్లాసులు చెప్పడం మొదలుపెట్టేదాన్ని. ఎప్పుడైతే ఇలా అయిందో మొత్తానికి ఈ రేడియేషన్ కండి బ్లౌజ్ అంటుకుపోయిందనమాట. అంటుకుపోయి చర్మం ఊడిపోయింది. ఊడిపోతే అండి ఇంకా పుండు పడిపోతే ఒక్క 11 రోజులండి బెడ్ మీద ఉండిపోయాననమాట అలా. అలా ఉండిపోయేటప్పటికి ఇంకా రేడియేషన్ పెట్టించుకోవడానికి కూడా వెళ్ళలేకపోయాననమాట. ఆ 10 రోజులు కొంచెం వచ్చి చూసుకొని వాళ్ళ ధ్యానం తీసుకొని వెళ్ళిపోయేవారు. అలా మా అమ్మగారు అయితే గనకండి అంటే ఎవరికీ తెలీదు ఇలా ఉందనేసి. అంటే ఏదో ఈ అమ్మాయి ట్రీట్మెంట్ చేయించుకుంటుందనే తప్ప, ఆ అమ్మాయి ఇలా చర్మం ఊడిపోయింది, పుండు పడిపోయిందని కూడా తెలీదు. అప్పుడు మా అమ్మగారు ఒకరోజు అంటే ఆయింట్‌మెంట్ ఏదో రాద్దామని చూసి, మా అమ్మగారు చూసి కళ్ళు తిరిగి పడిపోయండి. అయ్య బాబోయ్! బాబోయ్! మా అమ్మాయిని బతికుండగా దీన్ని కాల్చేస్తున్నాను నేను అనేసి, ఇంకా మా అమ్మగారు బెంగ పెట్టేసుకుని 3 రోజులు జ్వరం వచ్చేసి పైకి లేవలేదు. లేవకపోతే మళ్ళీ నేనే, "అమ్మ అదేం కాదమ్మా తగ్గుతుంది. ఇది అయిన తర్వాత తగ్గుతుందిలే" అనేసి ఒక వారం రోజులకి మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళండి. మళ్ళీ ట్రీట్మెంట్ మొదలెట్టి, అలా తగ్గిందండి. పూర్తిగా తగ్గింది. ఆ తర్వాత ఈ ఇంజెక్షన్‌లన్నీ ప్రతి నెల కూడా ఇంజెక్షన్‌కి రమ్మనేవారు. చేసుకున్నానండి. కానీ ఈ మెడిటేషను ఈ మెడిటేషన్ చేసుకుంటూ ఈ మెడిసిన్ కూడా వాడానండి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పారు. "అమ్మా దీనికి ఈ క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ అవసరము." మన కల్పన మేడం గారు, మూర్తి గారు కూడా మేడం గారు ఇలా ఆపరేషన్ చేయించామండి. మా మిసెస్‌కి ఇంక ట్రీట్మెంట్ ఇప్పించనండి. ఇంకా ధ్యానం చేసుకుంటుందండి. అది సరిపోతుంది అని మా వారంటే కల్పన మేడం గారు దెబ్బలాడారండి. శ్రీను బాబు అలా చేయకమ్మా! ట్రీట్మెంట్ పూర్తిగా ఇవ్వాలి. ఈ భౌతిక శరీరానికి నువ్వు అందించవలసింది అందించు. ఆవిడ ఆత్మపరంగా ఆవిడ పుంజుకుంటుంది అని చెప్పారండి. అదే ప్రకారం ట్రీట్మెంట్ అంతా ఇప్పించారండి. అలాగే నేనైతే గనకండి ఇలా ఓ పక్కనే మెడిటేషన్ వాడుతూ చేసుకుంటూ ఉండేటప్పటికి నా శరీరానికి ఇక్కడ మందులు వీళ్ళేస్తున్నారు భౌతికంగా. కానీ తెల్లవారుజామునది మాస్టర్స్ అండి గురువులొచ్చి నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయేవారండి. హిమాలయ పర్వతాలు చూశానండి నేను ధ్యానంలో. హిమాలయ పర్వతాలు దగ్గరికి, సంజీవని వనమూలికల దగ్గరికి తీసుకెళ్ళి కొండల పైకండి. కొండల పైకంతా తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టండి. చెట్టు కింద ఒక రాయి మీద కూర్చోబెట్టి ఆ పళ్ళు కోసి, ఆ పళ్ళు కూడానండి నల్లగా నేరేడు పండ్లలా ఉండేవండి ఇంతంత పళ్ళు. అవి తినిపించేవారండి. ఆహ్, అది అక్కడ ధ్యానంలో. నేను నిజంగా అలా కూడా చాలా గురువులు చూసుకున్నారనమాట ఇక్కడ. నన్ను గురువులు ఎంత కనిపెట్టుకొని చూసుకున్నారో, నిజంగా ప్రతిరోజు ట్రీట్మెంట్ నాకు అద్భుతంగా ధ్యానం ద్వారా చాలా అద్భుతంగా జరిగిందండి. అలా నేను ఈ ఈ క్యాన్సర్ నుంచి, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి నేను బయటకొచ్చి చాలా హ్యాపీగా ఉన్నానండి. అది అండి. ఈరోజు నాకంటే నా అనుభవం ఇదండి. అంటే ఇలా ఈ అనుభవం చెప్పడం ద్వారా అంటే సార్ చెప్పమన్నారు. ఇది నువ్వు ఎవరికన్నా చెప్పగలవా? ప్రతి ఒక్కరికి చెప్పాలని పత్రి సారు, మేడం గారి ఇంట్లో నేను మాట్లాడేటప్పుడు నా అనుభవాలు చెప్పినప్పుడు అలా చెప్పారండి. "నువ్వు ఇది ప్రతి ఒక్కరికి నీ అనుభవం పంచు" అని చెప్పారండి. అలా నేను మళ్ళీ ఈ అనుభవం ప్రకారం ఒక్క నిమిషం అండి. టైం అయిపోతుంది. ఇక్కడ రాజమండ్రిలోకి దానవాయిపేట వచ్చేసామండి. వచ్చిన తర్వాత అక్కడ మా పక్కనండి ఒక ప్రిన్సిపల్ మేడం ఉన్నారండి. ఆయన రిటైర్ అయిపోయారు ఆవిడ. ఆవిడకి 79 సంవత్సరాలంటండి. అప్పటికి 80 సంవత్సరాలు. ఆ టైంలో ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటండి. తెలీదు. కానీ ఆవిడ ట్రీట్మెంట్‌కి హైదరాబాద్ వెళ్లారంటండి. వెళ్ళి వచ్చిన తర్వాత అంటే టెస్టులు చేయించుకొని వచ్చిన తర్వాత ఇంట్లో ఏడవడం మొదలుపెట్టారు. అంటే బాధపడుతున్నారనమాట. ఎవరికి చెప్పుకోవాలి ఈ వయసులో? ఏం చేయాలి? చేయించుకుంటే బావుంటుందా? లేదా? అనేసి ఏడుస్తుంటే నేను ఎందుకో ఒకరోజు వెళ్ళానండి. ఏంటండి మా బామ్మగారు అసలు కనిపించడం లేదు. ఏమైందండి అంటే ఏది చెప్పట్లేదండి. కాదు మేడం గారు చెప్పండి. నాకు తెలిసింది ఏదన్నా నేను చెప్తాను అంటే, ఇలా అయిందమ్మా ఇలా చెస్ట్
పెద్ద ఆవిడండి ఆవిడ మొత్తం తీసేయాలని చెప్పారంటండి. అంటే అప్పుడు నేను చాలా నాకు చెప్పాను అనమాట అండి. తీసేయాలంటే తీయించేసుకోండి, ఏం పర్వాలేదు. పర్వాలేదండి, ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా నేను కూడా అలా చేయించుకొని వచ్చిందానండి. నన్ను చూడండి ఉదాహరణ. మీకు మీకెప్పుడు ఏది చెప్పమంటే అది చెప్తాను. మీకు ఏవైనా సేవ చెయ్యాలన్నా కూడా నన్ను అడగండి. నేను మీ కూతురు లాంటి దాన్ని. మీకేది ఎప్పుడు మీ అమ్మాయి ఒకవేళ చెప్తున్నా నన్ను పిలవండి. నేను మీకు సాయం చేస్తాననండి. ఈ ట్రీట్మెంట్ గురించి గానీ, ఆవిడ ఏం తినాలి, ఏం తీసుకోవాలి, ఏ టైంలో ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి చెప్పానండి. చెప్తే ఆవిడ అలాగే చేశారండి. పెద్ద రాజమండ్రి ఉమెన్స్ కాలేజీకి ప్రిన్సిపల్ మేడం అంటండి ఒకప్పుడు. ఆవిడ అన్ని విని అలా చేశారండి. ఆవిడ ఇప్పుడు హెల్తీగా ఉన్నారండి, హ్యాపీగా ఉన్నారండి. ఇదండి నా అనుభవాలు. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు శైలజ మేడం గారికి, లలిత మేడం గారికి, ఈ జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలండి. నాకు ఇంత అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చిన మహావతార్ బాబాజీ గారికి, ఆ పత్రి సార్కి, అర్ధనారీశ్వరుడికి నాకు వేల వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.